الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై శాంతిని కురిపించునుగాక, ఆయనపై అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 49వ అధ్యాయం 13వ వాక్యం యొక్క రబమూలంను విన్నాము. ఇందులో దైవం తెలియజేస్తున్నాడు, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషు నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. అంటే మానవులందరి మూల పురుషుడు మరి ఆది దంపతులు కేవలము ఒక్కరే. మొట్టమొదటి మానవులు ఆదం మరియు ఆయన భార్య హవ్వ, వీరి ఇద్దరి సంతానమే సర్వమానవాళి అంతా కూడా. అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. మేము మిమ్మల్ని ఒకే పురుషు నుండి ఒకే స్త్రీ నుండి సృష్టించాము. తర్వాత మీరు ఒకరికొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. మిమ్మల్ని ఒకరినొకరు మీరు పరిచయం చేసుకునేందుకు, మరి సంబంధ బాంధవ్యాలు, స్నేహ సంబంధాలు కల్పించుకునేందుకు జాతులుగా తెగలుగా విభజించాము. కానీ మీలో ఎవరైతే అందరికంటే ఎక్కువగా దైవానికి భయపడతాడో వాడే దైవం దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. అల్లాహ్ సర్వజ్ఞానం గలవాడు మరియు సకల విషయాలు తెలిసినవాడు. మహాశైలారా, దైవము మానవాళి యొక్క సౌలభ్యం కోసము ఒకరికొకరు పరిచయం చేసుకుని, ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు కల్పించుకొని, ఇక్కడ ఒకరినొకరు సహకరించుకుంటూ జీవితం గడపడం కోసము దైవము కొన్ని తెగలుగా చేశాడు. ఎందుకంటే అందరూ ఒకే విధమైనటువంటి స్థాయి కలిగి ఉన్నారనుకోండి, మరి ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. ఈ విధంగా అందరూ కూడా మరి ఇదే విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి, ఇప్పుడు క్రింది స్థాయి వారు చేసే పని ఎవరు చేస్తారు? అదేవిధంగా అందరూ క్రింది స్థాయి వారు ఉన్నారనుకోండి, మరి ఉన్నత స్థాయి వాళ్ళు చేసే పని ఎవరు చేస్తారు? ఈ విధంగా ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉండాలి, మరి క్లాస్ 4 ఉద్యోగులు కూడా ఉండాలి. అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారనుకోండి, ఆ క్రింది స్థాయి ఉద్యోగులు వాళ్ళ పని ఎవరు చేస్తారు? అదేవిధంగా అందరూ క్రింది స్థాయి ఉన్నారనుకోండి, మరి పెద్ద పెద్ద నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఈ విధంగా మహాశైలారా, ఉదాహరణ నిమిత్తం చెప్తున్నాను, ఒకరి అవసరం ఒకరికి తప్పనిసరిగా ఉంటుంది. అంతే తప్పించి క్రింది వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళను, లేకపోతే మరి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పెద్ద స్థాయి వాళ్ళను ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. అన్ని పనులు పెద్ద ఆఫీసర్లు చేయలేడు, అదేవిధంగా అన్ని పనులు చిన్న ఉద్యోగస్తులు చేయలేడు. ఎవరి పని వాళ్ళు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అందుకని దైవం ఇక్కడ కొన్ని జాతులు, కొన్ని తెగలుగా ఇక్కడికి మనుషులను చేశాడు. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది అని. కానీ మనిషి వీటిని ఏం చేసుకున్నాడు అంటే, తన స్థాయిని చెప్పుకోవడం కోసము, తన గౌరవ ప్రతిష్టలను గురించి గొప్ప చెప్పుకోవడం కోసము ఈ రోజున తన స్థాయిని ఉపయోగించుకుంటున్నాడు. నేను పెద్దవాడిని, నాది పెద్ద కులము, నాది మరొకటి అని ఈ విధంగా. కానీ వాస్తవానికి దైవం తెలియజేస్తున్నాడు, ఇన్న అక్రమకం ఇందల్లా వ అత్కాకుం, మీలో ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో మరి వాడు మాత్రమే నాకు ఇష్టడు. కాబట్టి మహాశైలారా,
దైవం వద్ద చేరే కొలబద్ద కొలమానము కేవలము దైవభీతి మాత్రమే. ఈ సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, ఈ ఒకరికొకరు సహకరించుకోవడము, ఒకరి అవసరం నిమిత్తం ఒకరు ఆధారపడము, ఇది ప్రపంచం వరకు మాత్రమే పరిమితం. కానీ వాస్తవానికి ఇక్కడ ఎవరైతే దైవానికి భయపడతాడో వాడు మాత్రమే ఆయనకు ఇష్టడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. రండి, ఈ రోజున మనము ఆతిథ్యానికి సంబంధించినటువంటి కొన్ని మర్యాదలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాశైలారా, మనిషి మరి సంఘజీవి, అతని చుట్టూ అనేక మంది మరి అతనికి దగ్గరగా కావలసిన వాళ్ళు ఉంటారు. ఇందులో అతనికి ఎక్కువగా కావలసిన వాళ్ళు మరి అతని బంధుమిత్రులు. వారితో ఏ విధమైనటువంటి మరి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రేమ బంధాలు వారితో కలిగి ఉండాలి, మనము ఇది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసిస్తాడో అతడు తప్పనిసరిగా తన అతిథులను మరి ఆదరిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి తన బంధుమిత్రులను ఆదరించడం అనేది దైవభీతితో అది సమానము. అంటే దైవభీతి ఎవరిలోనైతే ఉంటుందో దైవం కోసం అతను తన అతిథులను తప్పనిసరిగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు అని మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. కాబట్టి మహాశైలారా, ఈ విధంగా మరి వారిని సహృదయంతో పలుకరించడం, మంచి మంచి మాటలతోటి వారిని ఆదరించడం, ఇది ఒక దైవ విశ్వాసి తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శమూర్తి. ఆయన తన అతిథులను ఎంతగానో గౌరవించేవారు. వారికి భోజన సదుపాయాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, మరి ఎంతగానో వాళ్లకు మర్యాద చేసేవారు. ఇంకా అతిథి మొట్టమొదట రాగానే సలాము చేసి వారి యోగక్షేమాలను విచారించండి అని దైవ ప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహాము ప్రవక్త వారిని గురించి దైవం తెలియజేస్తూ, ఆయన వద్దకు ఇద్దరు గౌరవనీయ అతిథులు రాగానే ముందుగా ఆయన వెళ్ళి వాళ్లకు సలాము చేసి మరి వారిని ఆదరించడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. సలాం అంటే మహాశైలారా, మనము గతంలో కూడా చాలా సందర్భాల్లో తెలుసుకున్నాము, ఇది మేలు కోసం చేసే ఒక ప్రార్థన. ఒక సోదరుడు, సాటి సోదరుడు, అతను మనకు పరిచయం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అతను బాగుండాలి, అతనికి మంచి కలగాలి అని దైవానికి ప్రార్థించడమే సలాం. అస్సలాము అలైకుం అంటే, ఓ దైవమా, ఇతనికి శాంతిని ఇవ్వు, ఇతనికి నీవు మంచిని చెయ్యి, ఇతని ఆపదల నుండి, ఇతనికి ఉన్నటువంటి కష్టాల నుండి తొలగించి ఇతని మనసుకు ప్రశాంతతనియ్యి, ఇతని జీవితానికి ప్రశాంతతని ఇయ్యి అని సాటి సోదరునికి నిస్వార్థంగా మనము మరి అతని మంచిని కోరుతూ దైవానికి ప్రార్థించడమే సలాం మహాశైలారా. సహజంగా ఇది మనము ఒకరినొకరు పిలుచుకునేందుకు, లేకపోతే ఒకరినొకరు ఎదురుపడినప్పుడు మనము పిలుచుకుని పిలిపేంత మాత్రం కూడా కాదు. ఇది గుడ్ మార్నింగ్ అనో లేకపోతే మరొకటనో సహజంగా పిలుచుకుంటుంటారు. ఇది ఇటువంటి పిలుపు కాదు మహాశైలారా. ఇది సాటి సోదరుని మేలు కోసం చేసే ఒక ప్రార్థన. మహాప్రవక్త వారు తెలియజేశారు, మీలో ఒకరి పట్ల ఒకరికి కపటము పోవాలి అంటే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ జనించాలి అంటే మీరు సలాం చెప్పుకుంటూ వెళ్ళండి అన్నారు. పరిచయం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తికి సలాం చెప్తారో అతనిలో, అరే మరి ఇతను నాకు తెలియకపోయినా, నాకు పరిచయం లేకపోయినా సలాం చేస్తున్నాడే, నా మంచి కోసము, నా మేలు కోసము దైవానికి ప్రార్థిస్తున్నాడే అని అతనిలో ఏ కొద్దిపాటి శత్రుభావం ఉన్నప్పటికీ కూడా అది పోతుంది. అందుకని మహాప్రవక్త వారు తెలియజేశారు, సలాంను మీరు సర్వసామాన్యం చెయ్యండి అన్నారు. తద్వారా మీలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి అన్నారు. మహాశైలారా, ఇక మనము ఆతిథ్యానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకున్నట్లయితే మహాప్రవక్త వారు తెలియజేశారు, దైవాన్ని అంతిమ దినాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు తగిన మర్యాద చేయాలి తమ అతిథులకు.
వారిని సత్కరించాలి అన్నారు. మరి అంతేకాకుండా అతిథి 3 దినముల వరకు కూడా మరి అతను ఆతిథ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది, ఆతిథ్యాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మహాశిలారా అది వారి యొక్క మరింత పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు. అంటే తప్పనిసరిగా 3 రోజులు మాత్రము ఆతిథ్యాన్ని ఇచ్చే ఆ బాధ్యత ప్రతి మనిషి మీద ఉంటుంది అని చెప్పేసి మహాప్రవక్త వారు మనకు తెలియజేయడం జరిగింది. 3 రోజుల వరకు కూడా అత్యంత శ్రద్ధతోటి ఉత్సాహంతో ఆతిథ్య మర్యాదలను నిర్వర్తించండి అన్నారు. ఈ విధంగా 3 రోజుల ఆతిథ్యాన్ని పొందడం అనేది ఒక అతిథి యొక్క హక్కుగా మహాప్రవక్త వారు అభివర్ణించడం జరిగింది. మరి ఇదే విషయాన్ని చెప్పారు. మరి 3 రోజుల తర్వాత ఒకవేళ అతిథి ఉన్నట్లయితే మరి అతను చేసే మర్యాదలన్నీ కూడా అతనికి సదకా అంటే దానంగా దైవము మరి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నారు. 3 రోజుల వరకు కూడా అతిథి యొక్క హక్కు. 3 రోజులు దాటిన తర్వాత కూడా అతను ఉన్నట్లయితే అది దానికి దైవం పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. మరి చూడండి, ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్ముఖానికి వచ్చి ఈ విధంగా విన్నవించుకున్నాడు, ప్రవక్త, నేను ఆకలిని భరించలేకపోతున్నాను, ఏదైనా ఉంటే నాకు పెట్టండి అని. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్య వద్దకు వెళ్ళారు, ఏదైనా తినడానికి ఉన్నదా అని. అప్పుడు ఆ భార్య సెలవిచ్చారు, దైవ సాక్షి, మరి కేవలము మంచినీళ్లు తప్ప మరేమీ కూడా లేవు అని ఆమె సమాధానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయటకు వచ్చి తన శిష్యులతోటి, ఈ రాత్రి ఈ అతిథిని ఎవరి ఇంటికి తీసుకుని వెళ్తారు అనగానే మరొక శిష్యుడు వచ్చి, ఓ ప్రవక్త, నేను ఈ వ్యక్తిని అతిథిగా స్వీకరిస్తాను, నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి అతను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కానీ చూడండి, దైవ ప్రవక్తను అనుసరించేవారు స్వయాన దైవ ప్రవక్త ఇంట్లో ఏమాత్రం కూడా మరి తినడానికి కూడా తిండి ఉండనటువంటి పరిస్థితి. చూడండి, దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి దైవ ప్రవక్త యొక్క జీవితం ఏ విధంగా ఉన్నదో, ఎంత అతి సామాన్యంగా ఆయన తన జీవితాన్ని గడిపారు. ఆ శిష్యుడు కూడా ఇంటికి తీసుకుని వెళ్ళగానే భార్య అంటుంది, కేవలము పిల్లలకు సరిపడ్డ భోజనం మాత్రమే ఉన్నది అని చెప్తుంది. అప్పుడు ఆయన అంటారు, ఒక పని చెయ్యి, పిల్లలకు ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి పడుకోబెట్టాయి, ఆ భోజనాన్ని మనము అతిథి దగ్గర పెడదాము అని చెప్పి పిల్లలకు ఆకలితోనే ఆ తల్లి నిద్రపుచ్చింది. నిద్రపుచ్చిన తర్వాత అతిథికి ఆ మిగిలినటువంటి ఆ కొద్దిపాటి అన్నాన్ని వాళ్ళు భోజనంగా పెట్టడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలిసి ఈ విధంగా అన్నారు, మీరిద్దరూ కూడా రాత్రి మీ అతిథి పట్ల చూపినటువంటి ఉత్తమమైనటువంటి వైఖరిని దైవము మరి గమనించాడు, చాలా మెచ్చుకున్నాడు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా తమకు ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా ఇతరుల బాగు కోసము, ఇతరుల మంచి కోసము, వారికి సేవ చేయడం కోసము మహాశైలారా చరిత్రలో గతించినటువంటి మహాపురుషులు చేసినటువంటి పని. మరి ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి వెళ్తున్న సందర్భంలో ఒక శిష్యుడు ఆయనకు సలాం చేయడం జరుగుతుంది. ఆయన వెంటనే ఆ వ్యక్తిని చూసి తన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఏదైనా ఉన్నదా తినడానికి అని భార్యను అడిగితే, ఏమీ లేదండి, కొద్దిపాటి పిండి మాత్రమే ఉన్నది అనగానే ఆ పిండి తీసుకుని మహాప్రవక్త వారు తిరిగి ఆ శిష్యుని వద్దకు వచ్చి ఆ పిండి అతనికి ఇచ్చి అప్పుడు సలాంకు జవాబు చెప్తారు. అంటే మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతను ఆకలితో ఉండడాన్ని గమనించారు. వెంటనే వెళ్ళి ఏదో ఒకటి మరి అతనికి ఆకలిని తీర్చడానికి తీసుకుని వచ్చి ఆ ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఉత్తమమైనటువంటి దానం ఏది అంటే ఆకలిగా ఉన్న వానికి మరి అన్నం పెట్టడము అని మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. మరి ఒక ప్రార్థనను కూడా దైవ ప్రవక్త మనకు నేర్పడం జరిగింది. అల్లాహుమ్మ బారిక్ లహుం ఫీమా రజకతుం, అంటే ఓ దైవా, నీవు వీరికి ఇచ్చినటువంటి ఆహారంలో శుభాన్ని మరి పెట్టు, వారిని మన్నించు, వారిని కటాక్షించు. అంటే ఎవరైనా మనకు
ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనము వారి మంచి కోసం చేసే ఒక ప్రార్థనను మహాప్రవక్త వారు మనకు నేర్పడం జరిగింది. ఏమని? ఓ దేవా, నీవు ఏదైతే వీరికి ఇచ్చావో మరి ఆ ఐశ్వర్యంలో కానివ్వండి, లేకపోతే ఆయుష్లో నీవు శుభాన్ని ఇవ్వి, వాళ్ళను మన్నించు, వారి పాపాలను క్షమించు అని మనము సాటి సోదరునికి మరి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత చేసే ప్రార్థన. ఈ విధంగా మహాశైలారా, అతిథి మర్యాదలు అనేవి తప్పనిసరిగా మనం చేయవలసి ఉంటుంది. మరి ఈ విషయాన్ని గురించి దైవ ప్రవక్త వారు అనేక ప్రవచనాలు మనకు తెలియజేశారు. మరి నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.